వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జనగామ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం. కార్మికులకు వేతనాలు పెంచాలన్న బీజేపీ. ఈసీ నినాదంతో మారుమోగిన వరంగల్. స్కాలర్షిప్ పెంచాలని డిమాండ్. నారాయణపేటలో రైతు వేదిక ప్రారంభం. ముఖ్య అతిథిగా నారాయణపేట ఎమ్మెల్యే. మొదటి డోస్ వ్యాక్సినేషన్ లో అవినీతి. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, జనగామ జిల్లాలో జనగామ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్మన్ జమున అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎజెండాలో పొందుపరిచిన అంశాలు కాకుండా అదనపు అంశాలు ప్రస్తావనలోకి రావడంతో బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. మున్సిపల్ కార్మికులకు 30% వేతనాలు పెంచాలని ప్లకార్డులతో బీజేపీ సభ్యులు నిరసన తెలిపారు. అదనపు ఎజెండా రూపాయల సంఘం జరగాల మొత్తం కూడా సంబంధం చూస్తూ చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ రైతులకు అండగా నిలబడి పెట్టుబడి సహాయం కింద రైతు బంధు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత, మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేక సంతోష్, మండల యూత్ ప్రెసిడెంట్ గూడ రవీందర్ పాల్గొన్నారు. ఎంపీటీసీ అన్నా ఇట్లా సైడ్లో పెట్టే నర్సరాకి
రైట్ రైట్ ఓకే ఇచ్చినా మీ మామని మంచిది ఉంచు ఉడగొట్టకు వెళ్తే తీసుకో ఇక బీసీ నినాదంతో వరంగల్ జిల్లా మర్పల్లి మండల్ భారీ ర్యాలీతో మారుమోగింది. విద్యార్థులకు స్కాలర్షిప్ పెంచే వరకు ఉద్యమం ఆగదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లను పెంచి 1,00,000 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కాలేజీల్లో విద్యార్థులు తరగతులు బహిష్కరించి మర్పల్లి మండల్ ఎంఆర్ఓ తులసిరామ్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టైగర్ రామకృష్ణ గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు బకాయిలు చెల్లించలేకపోవడం వల్ల 16,000 లక్షల మంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరం అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు 3,500 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున మర్పల్లిలో ధర్నా చేపట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు స్కాలర్షిప్లు కట్టగా విద్యార్థులు కాలేజీల నుండి బైకాట్ చేసి వాళ్ళకు ఆన్లైన్ క్లాసులు చెప్పడం లేదు. మళ్ళీ వాళ్ళకి ఫీజు కట్టాలనేసి స్కాలర్షిప్లు వచ్చిన తర్వాత మీ ఫీజులు మీకు ఇస్తామనేసి ఉద్దేశించి వాళ్ళ విద్యార్థులకు ఇప్పుడు ఫీజులు తీసుకొని వాళ్ళకు క్లాసుల నుంచి అనుమతిస్తలేరు. కాబట్టి అందుకే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఏంటంటే స్కాలర్షిప్లు వెంటనే ఇలా రెక్కాడని విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రులు కష్టపడితేనే కానీ విద్యార్థులు కాలేజీకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఏంటంటే స్కాలర్షిప్లు వెంటనే వేయాలి. గత 2 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు ఇంతవరకు ఒక్కసారి కూడా విడుదల చేయలేదు. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ నిరుద్యోగ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందండి. ఈరోజు 12 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. విద్యార్థుల పోరాటం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం అంటారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు రైతులకు అందిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు అండగా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గోవర్ధన్, వైస్ ఎంపీపీ రవికుమార్ యాదవ్, రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకొచ్చి కెనాల్ మొత్తం ఇలా సిమెంట్ లైనింగ్ చేపిస్తున్నాం. చెప్పిర్రు అందరూ, సార్ ఈసారి మేము పంట ఏం లైనింగ్ అయిపోయి దాని నుంచి మంచిగా అయితే నీళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా అవుతుంది అని చెప్పి కొంతమంది బోర్లు ఉన్నోళ్ళు నీళ్ళు బాగున్నోళ్ళు కొంతమంది వేసుకుంటారు. అడిగిన ఏమయ్యా వేసుకోమని చెప్తే లేదు సార్ పొట్ట కొంచెం అవుతుంది, పొట్ట కోసం ఇంత వేసుకుంటాం, ఉత్తగ భూమి ఎందుకు పెడతాం, ఇంత పొట్ట కోసం వేసుకుంటాం. లేదంటే కొంతమంది అంటున్నారు లేదు సార్ మేము రైస్ మిల్లర్లతో మాట్లాడుతున్నాం, ఏదో రేటు మాకు తెగింది, ఆ రేటుకి మేము అమ్ముకుంటాం, ఏం ప్రాబ్లం లేదని చెప్పి. అందుకే నేను చెప్తున్నా, ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు ఏం చేయాలంటే ప్రత్యామ్నాయ పంటలు, అది పెసర్లు వేసుకో సార్ ఏడే చేద్దాం. నేను ఒకటే చెప్పిన, అయ్యా మక్తలు కానీ కొడంగల్ కానీ నారాయణపేట కానీ అన్నిటికీ ఒకటి సెంటర్ ప్లేస్ మరికెల్. చూడండి ఏదన్నా జాగా ఉంటే అంటే జాగా గవర్నమెంట్ జాగా అంటే ఉంది, గవర్నమెంట్ జాగా ఉంది కానీ అంగడిలో అన్నీ ఉన్నాయి. కానీ అల్లుడి నోట్లు శని సార్ మరికెల్లా అంగడిలో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్ల శని ఉంది. ఏం చేయాలి? 449లో 130-140 ఎకరాల భూమి ఉంది. ఆ
అన్యాయం చేసి దాన్ని గబ్బులు ఏపిరి ఆడ ఇంతవరకు పెద్ద స్కూల్ అవుతుండే చేయకపోతే ఇలా పసుపులో పోయి ఆడ వేయి కడుతున్నాం పసుపుల స్కూలు పెద్ద గోదాములు శాంక్షన్ అండి అవి సగరాయిపోయి జూనియర్ కాలేజ్ ఓపెన్ చేయాలి దానికి 5 ఎకరాల భూమి 7 ఎకరాల భూమి అన్నీ ఉన్నాయి. నేను అడిగిన సార్ మళ్ళీ ఆడ భూమి ఇస్తారా తిప్పల పడితే ఇంకొకసారి అడుగుతా ఆఖరిలా ఇక కాకపోతే మిల్లు వేయండి ఆడ కాలేదంటే ఏడన్నా మళ్ళీ నారాయణపేటలో ఏడో చూసి ఇప్పిస్తా సార్ కానీ ఇక్కడ వేయండి అని మీకు ఏవో ఒడ్లు వస్తుందా మనం 2 పంటలు ఒడ్లు వేసుకుంటే వస్తుందా మనం ఒక్కసారి వేస్తే 4 ఏళ్ళు దాన్ని కాపాడితే 25 ఏళ్ళు మనం కూర్చొని తినొచ్చు చెదలు పడదు మేకలు మేయవు ఆవులు మేయవు ఏ ఇబ్బంది ఉండదు దానికి మందు కొట్టాల్సిన అవసరం లేదు దాని కింద ఎరువు వేసుకుంటే చాలు చెట్లకు దయచేసి డోర్నకల్ నియోజకవర్గం మరిపేడ మండలంలో మారుమూల తండాలు ప్రతి వీధిలో రోడ్ల వ్యవస్థ అద్భుతంగా ఉందని మానుకోట ఎంపీ మాలోత్ కవిత అన్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా అత్యధిక రోడ్ల నిర్మాణాలు డోర్నకల్ డివిజన్లో ఉన్నాయని ఆమె అన్నారు. మరిపేడ మండలంలోని వీరారం స్టేజ్ నుంచి మలగాని తండా వరకు ఎంపీ నిధులు 6,30,00,000 వ్యయంతో 10 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న డబుల్ రోడ్ పనులకు ఆమె డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ అంటే డోర్నకల్ పరిధి కాదు, పార్లమెంట్ పరిధిలో 16 లక్షల ఓటర్లు ఉన్నా నేను పినపక్క ప్రచారం పోయినప్పుడు నన్ను మర్చిపోయాను. ఒకసారి నాన్న తీసుకొస్తే బాగుండు ఇదే ముచ్చట. అంటే రెడ్డి నాయక్ గారు పని చేసిన వారి యొక్క దానికి అర్థంగానే ఇవాళ నన్ను కూడా గెలిపించిన మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు ఏదైతే కోరుకుంటారో మొన్ననే నాన్నగారు నేను ఇది అనుకున్నాం. ముఖ్యమంత్రి గారికి కొత్త సంవత్సరంలో వెళ్ళి డోర్నాకల్ మున్సిపాలిటీ అని కాదు ప్రతి ఒక్క తండాలకు మనకు అంటే డోర్నాకల్ జూనియర్ కాలేజ్ కూడా మనం ఇవ్వాల్సిన బాకీ ఉంది. ఇటువంటి చాలా చిన్న పెండింగ్ ఉన్నాయి. మనం మళ్ళా ఎలక్షన్స్కి వెళ్ళక ముందు అంటే ఎలక్షన్స్ అనేది ముఖ్యం కాదు, ఒక సంవత్సరం ముందే పూర్తి చేసుకోవాలని. ఇంకోటి నాన్నగారు కూడా ఏముందంటే చాలా మంది ఏంటంటే అన్నీ చేస్తూ ఉన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, 57 ఏళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, ఇటువంటి చాలా రకాలు ఉన్నాయి. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా నేను నాన్న కలిసి ఒకటే సార్ మీరు దళిత బంధు ఇస్తున్న చాలా గొప్ప కార్యక్రమం, ఆ ఆలోచన ఏ ముఖ్యమంత్రి రాని మీకు వచ్చింది కానీ మా దగ్గర గిరిజన తండాలు ఎక్కున్నాయి, మా గిరిజన కూడా ఒక బంద్ ఇవ్వాలి లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది అంటే లేలే కవితమ్మ తప్పకుండా అన్ని కులాల వారికి కూడా ఖచ్చితంగా చేస్తామని మాటించిన అంటే అది రేపిస్తారని కాదు, త్వరలో కూడా మన దళిత బంధు ఎట్లుంటుందో అన్ని కులాల వారికి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చేస్తారని చెప్పేసి మీ అందరూ ఒకసారి మద్దతు చేస్తూ మరొకసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఎప్పటికీ ఇదే విధంగా మీ అందరి ఆశీస్సులకు ఇదే విధంగా మీ ఆడబిడ్డకి మా కుటుంబం మీద ఉండాలని శిరస్సు వంచి మీ అందరూ ధన్యవాదాలు తెలియపరుస్తూ ధన్యవాదాలు. ఎక్కడ ఏ నియోజకవర్గం పోయినా అందరూ అనే మాట ఒకటే, మీ నాన్నలాగా పనిచేయడమ్మా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే డోర్నాకల్లో రోడ్లు ఉన్నట్టు అంటే నూనె పడితే కూడా తీసుకొని తనకు రాసుకోవచ్చు అంత మంచి రోడ్లు వేసిండు. అండ్ పినపాక భద్రాచలం నుంచి ములుగు వరకు ఎవరైనా సరే వేరే రోడ్ అడిగి రెడ్డి నాయక్ లాగా చేరాదమ్మా అంటారు. అంటే వాళ్ళకి ఎంపీ పరిధిలో ఎంత ఫండ్స్ ఉంటుందో తెలియదు కదా, కాకపోతే మీ నాన్న పని చేయండి అని. నాన్న మాకు ఎట్లా అంటే మాకు నిత్య విద్యార్థి నేనైతే వారితో చాలా సందర్భాలు కొన్ని విషయాలు కొట్లాడుతూ ఉంటాయి. నువ్వు తప్పు నాన్న అంటే నేను ఇప్పుడేమన్నామ్మా నువ్వు 6 నెలల తర్వాత నువ్వే నేర్చుకుంటూ అంటారు అన్నట్టే ప్రతి విషయంలో వారే కరెక్ట్ నిరూపించుకున్నారు. ఎందుకంటే మళ్ళీ 6 నెలలు అన్నాక నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారే నాన్నదే కరెక్ట్ అంటే వారి అనుభవం. ఎందుకంటే మేమంటే అసలు భగవంతుని దేవల్ల ప్రజల దేవల్ల 29 ఏళ్ళకి ఎమ్మెల్యే 39 ఏళ్ళకి నేను ఎంపీ అయినా కాబట్టి మాకు ఆటుపోటు తక్కువ తెలిసి ఉంటాయి. కానీ వారు చిన్న గ్రామ స్థాయి నుంచి తండాలో చిన్న కుటుంబం నుంచి ఉండి పొద్దున్న లేస్తే ప్రజలు వారు తప్ప ఎవరు లేదు అందరూ ఒకటే ఫస్ట్ రోడ్లు తర్వాత మిగతా ఆ విధంగా అనుకోని చేసిన కాబట్టి ఇవాళ ఇన్ని తండలు కొన్ని నియోజకవర్గాలు అయితే 100 ఊళ్ళు 150 ఊళ్ళకు దాటి ఉండవు. కానీ మనది అట్లా కాదు, తెలంగాణలోనే ఎక్కువ లంబాడి తండలు ఉన్న నియోజకవర్గం నంబర్ 1 డోర్నకల్, నంబర్ 2 మేము జనాభా కాదు తండాలు అంటే హ్యాబిటేషన్ అత్యంత ఎక్కువ ఎస్టీ అంటే లంబాడ జనాభా ఎక్కువే. తెలంగాణలోనే నంబర్ 1 జనాభాలు ఎస్టీ కాదు లంబాడీలు కూడా. రెండోది తండాలే, తర్వాత మహబాద్ ఉంటుంది, తర్వాత ములుగు ఉంటుంది, తర్వాత నర్సంపేట. కాబట్టి ఎక్కువ ఒక ఊరంటే దానికి రోడ్డు కావాలంటే ఎన్ని ఊళ్ళైనా ఎవరు అనుకోరు. డోర్నకల్లో ఎక్కువ తక్కువ కాబట్టి లేట్ అయితే ఎవడు అనుకుంటారు చేసినావా లేదు.
ఊరికి పోతే మొదలు ఏమంటారు రోడ్డు అడిగినా కానీ మిగతాడు రోడ్డు సౌకర్యం వచ్చినాక ఇంకో సౌకర్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన చిటినేని ఆగమ్మ నరసింహారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో చిప్పలపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో నిరుపేద కుటుంబమైన చందన సువర్ణకు 5,000 రూపాయలను జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ శరత్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి తడేపు జ్యోతి ఎల్లం, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమల్లు పాల్గొన్నారు. गाड़ी चल शाही चल మహేష్ అరే బాబీ గారా వినయ్ మమ్మీ ఇక్కడి నుంచి పోయిందా ఈ రోజు ఇస్తారు ఏ క్లాస్ 5th క్లాస్ పేరు వచ్చింది వాళ్ళకి ఒకటి ఇస్తున్నాం వాళ్ళకి కూడా ఇవాళ సరే ఓకే రాజేశ్వర్కి ఇచ్చినాం నాకు 14 గంటలు 10th క్లాస్ చాలా ఆనందదాయకం. సాగుగారి ఇంకా ఏదైనటువంటి మా పిల్లలకి ఏదైనా ఇట్లాంటి అవకాశం ఏదైనా వస్తే స్కూల్లో అనాథ పిల్లలకు బట్టల పంపిణీ చేస్తున్నటువంటి ఆగమ్మ నరసింహారావు గారి ట్రస్టు ద్వారా మాధవి వెంకటేశ్వరరావు గారు పేద పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం మండల్లో ఎన్ని స్కూళ్ళు అవుతున్నాయో అన్ని స్కూళ్ళకు కూడా వారు పేద పిల్లలకు బట్టలు ఇస్తూ ఉన్నారు. వారు గొప్ప మనసు ఉన్నది కాబట్టే పేదవాళ్ళకు సాయం చేస్తూ ఉన్నారు. వారికి ఆ భగవంతుడు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది ఉన్నవారు ఉంటారు, కానీ సాయం చేసేవారు కొందరే ఉంటారు. అందులో వెంకటేశ్వరరావు గారు జనగాం జిల్లా తరిగొప్పల మండల కేంద్రంలో కుడుకుంట శిఖంలో గల ప్రభుత్వ భూమిని బెజుగాం లక్ష్మీనారాయణ అక్రమ కట్టడాలను నిర్మించారు. ఈ నిర్మాణాలను ఎంఆర్ఓ ఫరీదుద్దీన్ ఆధ్వర్యంలో తొలగించారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఎవరు కూడా దుర్వినియోగం చేయరాదని అన్నారు. ఎవరైనా అలా చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని తెలిపారు.
కోసం డార్క్ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ కోసం విక్రయదారులను సంప్రదించి వారికి క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు పంపిణీ కొనుగోలు చేస్తున్న 2 యువకులను జగద్గిరిగుట్ట ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 44 ISD డ్రగ్స్ పేపర్స్, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అఖిల్, పరమేష్ వారి స్నేహితులు విద్యార్థులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని బాలానగర్ డీసీపీ సందీప్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. కేసుకు సంబంధించి మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో గుట్టా పిఎస్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది, అలానే మన బాలానగర్ జోనల్ ఎస్ఓటి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది అందరూ కూడా ఈ ఏదైతే మన న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయో దాని గురించి మనము లాస్ట్ ఒక 10 to 15 days నుంచి సర్వీలెన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న రాత్రి అందాజా 9:30కి మన ఆల్వేల్ కాలనీ లిమిట్స్లో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే వాళ్ళ దగ్గర మనం చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న కవర్లో 44 LSD పేపర్స్, అంటే దాన్ని స్టాంప్స్ అంటారు, అలానే ఒక చాక్లెట్ ఇది వీడ్ అంటారు కదా, గంజాయి చాక్లెట్, అలానే బిస్కెట్స్, జెల్లీ ప్లస్ డ్రై గాంజా, ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. అది మనము వెయిట్ చేసినప్పుడు అరౌండ్ 26 grams వచ్చాయి అన్ని కూడా. అలానే ఒక 3 మొబైల్ ఫోన్స్, ఇవన్నీ కూడా వాళ్ళని మనము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే వీళ్ళన్నీ కూడా రెగ్యులర్గా ఢిల్లీ కానీ గోవా, చెన్నై వెళ్తుంటారు. వెళ్ళి అక్కడ లోకల్ పెడ్లర్స్ దగ్గర ఏదైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏ డ్రగ్ దొరికితే ఆ డ్రగ్, ఇప్పుడు మనకి LSD దొరికాయి, LSD అండ్ గాంజా, అలానే ఇవి తీసుకొని అక్కడ, ఎందుకంటే చీపర్ రేట్కి దొరుకుతాయి, అక్కడ తక్కువ రేట్కి కొనుక్కొని ఇక్కడికి వచ్చి లోకల్ ఏరియాలో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, కొత్త వ్యక్తులు కాకుండా వాళ్ళకి రెగ్యులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ రేట్కి విక్రయించడం జరుగుతుంది. సో ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది పార్టీస్ చేసుకుంటారు. పార్టీస్ చేసుకునే వాళ్ళకి మనము ఎక్కువ రేట్కి అమ్ముకొని మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు కొనుక్కొచ్చి అమ్మడానికి వెళ్ళే సమయంలో మన వాళ్ళు రోడ్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. ఈ మనం నిన్న 9:30 పట్టుకున్నాము. ఈరోజు మనము వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా వాల్యూ వచ్చేసి అరౌండ్ 10 lakhs ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా. ఇప్పుడు మనకి రీసెంట్లీ మీరు చూస్తే కూడా మనము మాదాపూర్ నుంచి కొకైన్ కూడా మనము 183 grams లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మనం స్పెషల్ ఫోకస్ పెట్టి ఏదైతే డ్రగ్స్ కానీ గాంజా కానీ ఏది ఉందో అన్నీ కూడా మనము మార్కెట్లో, అంటే ఎవరు కూడా అమ్మొద్దు, ఎవరు కూడా సేవించొద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నా కూడా మనము పట్టుకొని కేసు పెట్టడం జరుగుతుంది. మన గుట్ట పిఎస్ ఇన్స్పెక్టర్కి, మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ ప్లస్ మిగిలిన అందరు సిబ్బంది, వీళ్ళందరూ కూడా మన ఏసీపీ గారి గైడెన్స్లో వర్క్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మన సిపి సార్ రివార్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అందరూ ఇంత మంచి పని చేసినందుకు అందరూ కూడా అభినందన. వీళ్ళు అఖిల్ సంజయ్ కుమార్ వచ్చేసి జగద్గిరిగుట్ట లిమిట్స్లో ఉంటాడు, పరమేష్ జవహర్నగర్ లిమిట్స్లో ఉంటాడు. వీళ్ళంతా కూడా మొదటి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి అన్నారు. ఒక జీహెచ్ఎంసీ పరిధిలోనే 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత 100% వ్యాక్సినేషన్ డోసులను పూర్తి అయినట్లు ప్రకటన చేస్తూ కేకులు కట్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఏ ప్రతిపాదికను నివేదికను విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో 160 సెంటర్లలో వ్యాక్సినేషన్లు వేస్తున్నారని, వీటిలో 10 లక్షల డోసులను పక్కదారి పట్టాయని అన్నారు. కరోనా టీకాల అవినీతికి సంబంధించిన విచారణ చేపట్టాలని కేంద్రానికి కోరుకున్నట్లు హరీష్ రెడ్డి తెలిపారు. జరిగింది. అయితే ఇది నిజంగా జరిగిందా అని మేము క్షేత్రస్థాయిలో మేము పరిశీలించినప్పుడు ఇది పూర్తిగా ఒక 200-300 కోట్ల స్కామ్గా మేము భావిస్తున్నాం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపించాలని మేము ఒక జాతీయ పార్టీగా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరబోతున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, జిల్లా కలెక్టర్ కానీ
జిల్లా సంబంధించిన డిఎంహెచ్ఓ కానీ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి 120 వ్యాక్సినేషన్ సెంటర్లలో డైలీ టార్గెట్ చేయడం జరిగింది. నువ్వు ఏం చేస్తావో తెలియదు, 1000 చేస్తావా 1500 చేస్తావా ఎలా చేస్తావో మాకు తెలియదు. మీరు ఓటర్ లిస్ట్ బేస్డ్గా చేసినా సరే, ఆధార్ కార్డు పాన్ కార్డు దొరకకున్నా సరే, మీకు ప్రజలు దొరకకున్నా సరే ఆన్లైన్లో ఓటర్ లిస్టు సంపాదించండి. అది తెలంగాణ రాష్ట్రం వాళ్ళది కాకున్నా సరే మైగ్రెంట్ లేబర్ కింద దాన్ని తీసుకుందాం. బీహార్ వాళ్ళైనా సరే, ఉత్తరప్రదేశ్ వాళ్ళైనా సరే, సీమాంధ్ర వాళ్ళైనా సరే, రాయలసీమ వాళ్ళైనా సరే, మీరు ఆ జిల్లాలకు సంబంధించిన ఓటర్ లిస్టులు తెప్పియండి అని ఆ ఓటర్ లిస్టులు ఆన్లైన్లో తీసుకొని ఓటర్ లిస్టులను బేస్డ్గా వేసుకొని ఆ ఓటర్ లిస్టుల్లో ఉన్న ఓటర్ కార్డు పైన ఓటర్ ఐడికి సంబంధించిన ప్రతి ఓటర్ ఐడికి ఒక డిజిటల్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ను అటు ఇటుగా తిప్పి లేకుంటే ఆ నంబర్నే నమోదు చేస్తూ ఈ ఫస్ట్ డోస్ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయడం జరిగింది. 100% పూర్తి చేసినప్పుడు దానికి ఒక ఫోన్ నంబర్ లింక్ చేయాలి. కానీ ఒక విషయం ఏంటంటే ఈ మధ్య ఫోన్ నంబర్లకు ఓటీపీ ఆప్షన్ తీసివేయడం జరిగింది. వితౌట్ ఓటీపీ కూడా వ్యాక్సినేషన్ డోసు ఎంటర్ అవుతున్నది. మరి ఓటీపీ రాదు, ఫోన్ నంబర్ ఒరిజినలా? ఫోన్ నంబర్ కూడా ఒరిజినల్ కాదు. ఫోన్ నంబర్ను ఏదైనా 10 నంబర్లు వేస్తే అది ఫోన్ నంబర్గా ఆ కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తున్నది. దాంట్లో ఉన్న లూప్ హోల్ అది. కనుక ఓటర్ లిస్టులో ఆన్లైన్ ఓటర్ లిస్టును తీసుకోవడం, వాళ్ళకు నచ్చిన 1 నుండి 10 నంబర్లు ఆ ఫోన్ నంబర్గా వేయడం, ఓటీపీ ఆప్షన్ లేదు గనక. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. జనగామ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం. కార్మికులకు వేతనాలు పెంచాలన్న బీజేపీ. ఈసీ నినాదంతో మార్మోగిన వరంగల్. స్కాలర్షిప్ పెంచాలని డిమాండ్. నారాయణపేటలో రైతు వేదిక ప్రారంభం. ముఖ్య అతిథిగా నారాయణపేట ఎమ్మెల్యే. మొదటి డోస్ వ్యాక్సినేషన్లో అవినీతి. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.